పిలుస్తోంది గాజు గ్లాస్ వచ్చి చేరండి బాసు అంటున్నారు జనసేన నేతలు. ఏపీలో తటస్థులు, మేధావులు, సామాజికవేత్తలే టార్గెట్ గా ఆపరేషన్ మొదలుపెట్టింది జనసేన. చేరికల కోసం 14 మందితో ఒక కమిటీని కూడా వేశారు పవన్ కళ్యాణ్. త్వరలో తెలంగాణలో కూడా చేరికలకు కమిటీ వేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. జనసేన పార్టీ విస్తరణపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు ముగిసిన సందర్భంగా కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. మొన్నటిదాకా జనసేన సభ్యత్వాలపై గురిపెట్టిన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుడుతున్నారు. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలో చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 14 మందితో చేరికల కమిటీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ కమిటీలో రాజ్యసభకు ఎంపికైన లింగమనేని రమేష్ తో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, సామినేని ఉదయ్ భాను సహా సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. త్వరలోనే జాయినింగ్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు పవన్. పార్టీలో చేరికలపై కమిటీకి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియమిస్తామన్నారు.